ఎంత జాలిని చూపినావు యేసునాథుడా, వింతగా కొనియాడేదాని వింత ప్రేమను, వింత ప్రేమను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. అందరూ బాగున్నారా? సరే, దేవుడు గత కాలం అంతా కాపాడి ఈ 3వ మాసమున ఈ 3వ తారీఖు మనలందరినీ సజీవ లెక్కలుంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. ఆమేన్. సరే, ఇప్పుడు దాకా మనము పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా మరి ముందుకు వెళ్ళున్నాం. కొద్ది నిమిషాలు వాక్యం విందాం. మరి వాస్తవం ఈ రోజుగా నాకు టైర్డ్గా ఉంది, అయినా పెద్దల మాట తీసుకోవాలని చెప్పి కొద్ది నిమిషాలు ఎక్కువ చెప్పను నేను. తర్వాత పెద్దలు మన మధ్య ఉన్నారు కాబట్టి వారు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే వారి కాడికి నేను చిన్నవారిని. కానీ దేవుని కృపలో దేవుని సన్నిధానంలో అందరము సమానమైన లేఖనం సెలవిస్తూ ఉంది. సరే చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 27వ కీర్తన 6వ అధ్యాయము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు అంశంగానే అదే మనం మాట్లాడుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎక్కడ చేయాలంట మన నివాసము? ఎక్కడ చేయాలమ్మా? యెహోవా మందిరములో. ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు? దావీదు అన్నారు. దావీదు మహారాజు అన్నాడు. ఎక్కడంట? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదాన్ని. మనం ఈ లోకములో ఉన్నంత వరకు ఏం చేయాలంట? నివాసం చేయాలి. ఆయన అంటాడు కదా, ప్రభువా తరతరములు నివాస స్థలము నీవే. ఎక్కడంట? ఆయన నివాస స్థలం మనకి ఇక్కడ ఈ స్థలాలు ఉన్నాయి, కానీ ఈ స్థలాలు మనకు అవసరము లేదు. ఎక్కడుందంట మనకి నివాసము? పరలోకములో ఉంది. ఆయన మందిరములో నివాసం చేయాలి. ఒక స్త్రీ నివాసం చేసింది మందిరంలో. చేసిందో చేయలేదా? చేసిందా? ఆ మందిరంలో పనులు చేసుకుంటూ నివాసం చేసింది. ఈరోజు చేస్తున్నారా నివాసము? ఆన్లైన్ ప్రేయర్ అంటేనే కొంతమంది రాలేక వెనకబడి ఉంటా ఉన్నారు. నివాసం చేయాలి. ఎప్పుడైతే నివాసం చేస్తామో, ఆయన మందిరములు గడుపుతామో, ఆయన అంటాడు కదా ఒక మాట, నా మందిరములు గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టం. ఇప్పుడు శ్రేష్టాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు కొంతమంది, ఇంకా తెలుసుకోలేక, ఇంకా దేవుని శక్తి పొందలేక, ఇంకా దేవుని కృపలో వర్ధిల్లలేక ఆయన ఏం చేస్తున్నారు? నివాసము చేయలేకపోతున్నారు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నివాసము చేసేవారిగా ఉండాలి మనం. నివాసము అంటే ఆయనలో గడపటమే. నివాసము అంటే ఆయనతో ఉండి ముందుకు వెళ్ళటమే. ఎప్పుడైతే నీవు నివాసం చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపించునుగాక. ఆయన నడిపించాలంటే మనం ఏం చేయాలి? ఆయన మందిరములో నివాసము చేయాలి. రెండోది చూద్దామా? 2 కొరింథీయులు 5వ అధ్యాయము 1 చూద్దాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 1 చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము అయినదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మెరుగుదము. ఎక్కడుందంటమ్మా నిత్యమైన నివాసం? మనకి పరలోకంలో ఉంది. ఈ లోకంలో బంగారముతో ఎండితో కట్టుకున్న ప్రయోజనము లేదు. నిత్యమైన నివాసం అక్కడ ఉంది. అప్పుడు నీకు నివాసం రావాలంటే నువ్వు ఎక్కడ గడపాలి అమ్మా? ఎక్కడ గడపాలి? దేవుని మందిరములు గడపాలి. దేవునితో ఎప్పుడైతే నువ్వు నివాసం చేస్తావో
నిత్యమైన నివాసం ఎక్కడుందంట మనకి? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇక్కడ ఎన్ని నివాసాలు చేసినా ఎంత ఉన్న ప్రయోజనము లేదు. ఆడ గడపాలి మనం ఆయన దగ్గర. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బీదలాదుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు. కానీ నెక్స్ట్ ఈ బీదలాదుడు ఏం చేశాడు? ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమని? రొట్టె ముక్కలు వేస్తూ దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తానికి వెళ్ళాడు. ఒకరోజు ఇద్దరు మరణించారు. ఇద్దరు మరణించినాక ఏం జరిగింది? అక్కడ ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. ఈయనేమో ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు, ఈయనేమో దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఆయన యొక్క మందిరములో నివాసం చేసినప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపక్షాన. ఎక్కడున్నాడు? తండ్రి కుడిపక్షాన ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఈయన ఈ లోకంలో అనుభవించే ఈరోజు కానీ అలాగనే చేస్తూ ఉన్నారు. సమాజం అలాగనే ఉంది. ఈరోజు తెలుసుకోలేక, దేవుని శక్తి పొందలేక, దేవుని కృపలో ఉండలేక ఏంటి నివాసం చేస్తే మాకేమొస్తుంది? ఏంటంట? మాకు నివాసం చేసి ఏమొస్తుంది? నివాసం ఇక్కడ చేసావంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ ఏం చేస్తాడు? పరలోక ధననిధి నీకు దాచి ఉంచుతాడు. నివాసం చేయాలి మనం. ఎందుకు చేయాలి ఆన్లైన్ ప్రేయర్? ఎందుకంటే ఈ నెలంతా దేవుడు పోయిన మరి రెండో నెల మంగళవారం నుంచి మళ్ళా ఈ మూడో మాసం మంగళవారం వరకు ఏ పనికి వెళ్ళినా, ఏ పరిచర్యకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను నన్ను క్షేమంగా ఉంచిన దేవాతి దేవుని పాదాలను చేయాలి. మనము నివాసము చేయాలి. ఎప్పుడైతే చేస్తామో ఆయన సన్నిధి మనతో ఉండి నడుచుముగాక. నడవాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానములు నివాసం చేయాలి. అసలు నివాసం ఎక్కడుంది? మనకి పరలోకంలో ఉంది. మనం అనుకుంటాం మాకేంటిలే, మన కళ్ళ ముందు కనపడదు. రేపు ప్రభువు వచ్చినా కనపడతాయి అన్ని. ప్రభు ఈ భూమికి వచ్చినాక ఎవరు ఎలా జీవించాడు, ఎవరు ఎలాగా ఉన్నారు అనేది ఆయన వచ్చినా కనపడదు. మనకి ఇక్కడ కనపడాలి అంటే ఏం చేయాలి? మనము నివాసం చేయాలి. ఆయన మందిరములు ఎప్పుడైతే నివాసం చేస్తావో ఆయన నిన్ను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. 27వ కీర్తన 4వ అధ్యాయం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దాని నేను ఎదగుచున్నాను. ఎవరి యొద్ద అంటే వరం ఉంది? ఏమ్మా, ఎవరి యొద్ద ఉంది? వరము దేవుని యొద్ద ఉంది. నేను ఒక వరం అడుగుచుంటిని. అడగాలి మనం ప్రభువుని. వరాలు ఇచ్చే దేవుడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇస్తాడో ఇవ్వడం, డౌట్తో అడుగుతాను. ఆమె ఏమంటుంది అక్కడ? నేను యెహోవా అని ఒక వరము అడిగి తిని, దాన్ని నేను ఎదగుచున్నాను. ఎదగాలి మనం. ఆ వరం కోసం ఎత్తుకలాడాలి మనం. ఇప్పుడు ఏదన్నా పోయిందనుకో ఈ లోకంలో, ఎత్తుతామా లేదా? ఎక్కడో ఎందుకు? మనం ఒకవేళ బంగారపు కమ్మ పోయిందనుకో, అది దొరికేంత వరకు ఎత్తుకుతాము. ఎప్పుడైతే ఎత్తుతాం కరెక్టే, కానీ ఆయన దొరికే వరకు మనం ఎత్తాలి. ఎప్పుడు దాకంట ఆ వరాన్ని పొందుకునేదాకా ఎత్తకాలి మనం. కొంతకాలం ఎత్తటం, కొంతకాలం వదిలేయటం, కొంతకాలం అడగటం, కొంతకాలం మానేయటం, ఇలాగా చదువుతూ ఉంటాం. ఆయన్ని అడగాలి మనం. ఆయన్ని ఎప్పుడైతే అడుగుతామో అడిగిన వీరులు నా ప్రభు దయచేయుగాక. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. అబ్బా, ఇప్పుడు కాలం అంటాయా? ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎప్పుడంట? జీవిత కాలం. మనం ఈ భూమిలో ఉన్నంత కాలము ఎక్కడ నివాసం చేయాలంటమ్మా? దేవుని మందిరములో నివాసం చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? వస్తారు మందిరానికి, ఏదన్నా కార్యం జరగలేదనుకో, ఏముందులు అనేది ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటారు. ఎప్పుడైతే నీవు నివాసం చేసి అడుగుతావో
ఆ నివాసం ఆయన చోట ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కొంతమందిగా. ఇప్పుడు మనము పాడే పాటలు ఆయన చూడట్లేదా? చెప్పే వాక్యం వినట్లేదు ఆయన అంతరంగా వెలిగిన దేవుడు. మనలందరినీ లెక్కించగలడు ఆయన. మనం లెక్కించలేము కానీ ఆయన లెక్కించగలడు. ఆయన చూస్తున్నాడు ఈ మందిరంలో. ఇప్పుడు కాశీపురం మందిరంలో మరి 3వ నెల 3వ తారీఖు మంగళవారం ఆల్నైట్ చేస్తున్నారు బిడ్డలు కొంతమంది ఉందని. ఆయన ఆకాశము నుండి మహాకాశము నుండి చూస్తా ఉన్నాడు ఆయన అంటాడు, 2-3 కూడి నా నామం స్తుతిస్తే వారి మధ్య నేను ఉంటాడు ఆయన ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మందిరములో నివాసము చేయాలి. ఎప్పుడైతే చేస్తామో దేవుని సన్నిధి మనందరి మీద దిగి వచ్చింది గాక. అప్పుడు చెయ్యాలి, మనం అడగాలి ఆయన. అసలు ఎంత మాట చూడండి, అక్కడ దావీదు కీర్తన ఎంత రాశాడు. ఎప్పుడు నివాసం. కొంతమంది కొంతకాలం చేస్తారు, కొంతకాలము వదిలేస్తా ఉంటారు. వదిలేసే వారిగా ఉండకూడదు, కానీ ఆయన మందిరములో నివాసం చేసేవారిగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే రక్షణ పొంది మారు మనసు పొంది మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పామో ఆ రోజు నుంచి మందిరాన్ని వదిలిపెట్టకూడదు. మందిరం వైపు మనము చూడాలి, మందిరములో చేరి నివాసము చేయాలి. ఎప్పుడైతే చేస్తామో ఆయన సన్నిధి మనందరి మీద ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? మందిరములో చేరించాలంటే నివాసము చేయాలి మనం. 4వదిగా చూద్దామా? 2 తిమోతి 4వ అధ్యాయము 18 చూద్దాం. చెత్తగా వినండి, బయట ఎన్నో వాళ్ళు కానీ వినండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించెను. ఎవరంటమ్మా? ప్రభు ఏం చేస్తాడంట? ప్రతి దుష్కార్యము నుంచి తప్పించి ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి చేరుస్తాడు. ఆయన చేరాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మందిరములో నివాసము చేయాలి. ప్రతి కార్యము నుంచి, అంటే ప్రతి యొక్క ఇబ్బందుల నుంచి, ప్రతి సమస్య నుంచి ఆయన దగ్గర మనం ఉంటే వాటిని విడిపించి ఏమిస్తానంటున్నాడు? పరలోక రాజ్యం ఇస్తాను. ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నివాసము చెయ్యాలి. మనం చేసేవారిగా ఉండాలి. ఆయన అడగాలి. మనం అనేక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, శోధల నుంచి, బాధల నుంచి ఆయన ఏం చేశాడు? విడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? నివాసం చేయలేక ఏముందిలే, అందరికీ ఉన్నాయి కదా బలహీనతలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ప్రతి మనిషి ఈరోజు పుట్టిన బాబు కాదు నుంచి మరి ముసలోడు అయిపోదాకా ప్రతి రోగంతో నిండి ఉన్నది. ఎందుకని? దుష్కార్యములు, దోషములు ఎన్నో నిండి ఉండబట్టి అనేక వాటి నుంచి తప్పిస్తా ఉన్నాడు నా ప్రభు. వాటి నుంచి విడిపిస్తా ఉన్నాడు. విడిపించాలి అంటే మనం ఏం చేయాలి? చదువు. అదే యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును. ఎవరికి కలగాలంటే మహిమ? యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనకి రావాలి మహిమ, మనకు కాదు. ఆయనకి ఎప్పుడైతే మహిమ తెచ్చేవారికి మనం ఉంటామో ప్రతి దుష్కార్యం నుంచి దేవుడు విడిపించును గాక. ఆమేన్. ఇంకా చూద్దాం, చూడండి కీర్తనలు 73వ కీర్తన 24.
73వ కీర్తన 24 చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. తర్వాత మహిమలు ఏం చేస్తాడంట? ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ముందు నడిపించేది ఎవరు? దేవుడే. దేవుడు నడిపించాలంటే దేవుని దగ్గరికి రావాలి మనం. ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన ఏం చేస్తాడంట? మహిమలోనికి చేరుస్తాడు. ఈరోజు రాలేక ఏం చేస్తున్నాను? మహిమలోనికి చేరలేక ఎక్కడంటే అక్కడ ఏంటంట? ఎక్కడంటే నేను ఇక్కడ నివాసం చేస్తా ఉన్నాను, ఎక్కడెక్కడో చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు చూస్తుంటే 11 దాకా సెల్ ఫోన్తో నివాసం చేస్తూ ఉన్నారు, కొంతమంది టీవీలతో నివాసం చేస్తూ ఉన్నారు, కొంతమంది మరి ఏదో వ్యక్తమైన మాటల వైపు నివాసం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇంకా వాళ్ళ యొక్క త్రాగుడైన వాటిలో ఉండి నివాసం చేస్తూ ఉన్నారు. కానీ సరిగ్గా దేవుడు నాకు ఆవుషం ఇచ్చాడే, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, దేవుడు నేను చనిపోతే పరలోకానికి వెళ్తానే అనే ఉపదేశం లేదు ఈ రోజుల్లో. ఎందుకని? ప్రతి చోట ఏముంది? పాపము పెరిగిపోయింది విస్తారంగా. ఏముంది? నొక్కామంటే అందులో నుంచి వచ్చేదంతా ఏంటి అంట? పాపపు మాటలే. నివాసం చేయలేకపోతున్నాడు. అదొరకు నేను కానీ సెల్ ఫోన్ లేనప్పుడు ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. మాకు ఒక మెసేజ్ పెడుతుంటారు ఎవరో ఒకరు, ఏం చేస్తాం దాన్ని చూడాల్సి వస్తుంది. వాళ్ళు చూడలేదనుకో, ఏంటి చూడలేదు ఈరోజు అని అంటారు. వాటి వల్ల కొంత టైం పాస్ అయిపోతా ఉంది. నేను అనుకుంటాను ఎందుకు ఈ సెల్ ఫోన్ చూసిన, అంటే అది సృష్టించడం కానీ మంచిదే, కానీ దాని వైపే మన ఫోకస్ ఉన్నదనుకో మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం? ఫోన్తోనే నివాసం చేస్తాం. చేసేవారిగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూసి నివాసం చేస్తామో ఆయన మన అన్నిటిలో నుంచి నడిపించునుగాక. ఆమేన్. అక్కడే చూద్దాం. కీర్తనలు 16వ కీర్తన 11 చూద్దాం. జీవ మార్గమును ఏ మార్గం చేస్తాడంట ఆయన? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. అబ్బా ఎంత సంతోషమో ఆయన సన్నిధానానికి వస్తే. ఏంటంట? సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో. అబ్బా ఆయన కుడి చేతిలో ఏంటంటే నిత్యము సుఖమే. కష్టం ఉందమ్మా ప్రభు నమ్ముకున్న బిడ్డలకి? నిత్యము సుఖమే. మనకు ఆయన చేతిలో ఉండాలి. మనం ఆయన కుడి చేతిలో ఉంటే నిత్యము సుఖము కలుగును గాక. ఆ సుఖము కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో ఉండి పెనవేసుకోవాలి, ఆయనతో ఉండి నివాసం చేయాలి, ఆయనతో ఉండి మనం మాట్లాడాలి. అప్పుడు ఏం చేస్తాడు? నీకు సుఖమే. ఎంత సుఖమో తెలుసా? కష్టంగానే ఉండదు ఆయన దగ్గరికి వస్తే. కొంతమందికి ఈరోజు కష్టం చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి సుఖపడటము ఇష్టపడట్లా. మాకు ఇదే కావాలి, ఇంతే చాలు అనుకుంటాము. ఆయన దగ్గరికి వస్తే ఆయన చేతిలో మనం ఉంటే అన్నీ సుఖభోగాలి. ఇప్పుడు ఒకవేళ ఈ లోకంలో కష్టం అనుభవించిన మనం ప్రభు యందు గురి కలిగి నమ్మకంగా ఉండి ఆయనతో పాటు నివాసం చేస్తే ఖచ్చితంగా ఎక్కడ చూస్తామంట? మనము పరలోకంలో చూస్తాము. అక్కడ ఏముండదు, ఇంకా కష్టం చేసేది ఉండదు. అక్కడ ఏ పని చేయని అవసరంలా దేవదూతల వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఎలగాలంటే నువ్వేం చేయాలి? ఈ లోకంలో ఆయనతో నివాసము చేయాలి, ఆయనతో కలిసి జీవించాలి, ఆయనతో కలిసి పెనవేసుకోవాలి, ఆయనతో ఉండి ఎల్ల వేళ ఏం చేయాలంటే తండ్రిని స్తుతించాలి, తండ్రిని మహిమపరచాలి, తండ్రిని కొనియాడాలి. ఎప్పుడైతే అలాగ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఏం చేస్తాడు? మనము ఆయన దగ్గర నివాసము చేసేదము గాక. అని చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? 3 చూద్దాం, 4 చూద్దాం. చూడండి, కీర్తనలు 30:11. నా ప్రాణము. అబ్బా ఎంత మాట ఇక్కడ తెలుసా? ఎవరన్నారన్నమాట? దావీదు మాట. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చును. మనం కీర్తిస్తుంటే అంగలార్పు ఎలా ఉంటుంది? నాట్యం చేయాలి.
ఈరోజు నాట్యాలు ఉన్నాయా? ఇప్పుడు అంతలాకి ఏమొచ్చేసి డీజే పెడితే అక్కడ చేస్తారు నాట్యం. దేవుని మందిరానికి వచ్చి నాట్యం చేసి మరి ఆనాడు మరి దావీదు మహారాజు వాళ్ళందరూ తంబూర నాట్య సితారాలతో మరి తండ్రిని స్తుతిస్తూ ఉంటే ఆ రాజు వస్త్రాలు ఇప్పి ఏం చేశాడంట? నాట్యం చేశాడంట. సంతోషంగా నాట్యం చేశాడని చెప్పి ఆ రాజు దావీదు చేసుకోబోయే భార్య ఏంటి పిచ్చోడు అలా డ్యాన్స్ చేస్తున్నాడని చెప్పి ఆయన చేసుకోవాలి ప్రియమైన సంఘం. ఆయన దేనికోసం చేశాడు? నా దేవుడు ఆయన దగ్గర నేను నివాసం చేయాలి. ఆయన సంతోషంతో ఏం చేశాడు? వస్త్రాలు ఇప్పి మరి ఏం చేశాడు? ఆ యొక్క అక్కడ నాట్యం అన్నట్టుగా చూస్తాము. చూడండి ఎంత గొప్ప పని కదా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన స్వరము మండలముతో తండ్రిని ఏం చేయాలంట? స్తుతించాలి. తండ్రిని ఏం చేయాలంట? మహిమపరచాలి. తండ్రిని ఏం చేయాలంట? కొనియాడాలి. తండ్రిని ఏం చేయాలంట? ఆయన ఘనపరచాలి. అప్పుడు ఆయన ఏమొస్తుంది? పరలోకంలో ఎంతగానో ఆయన సంతోషిస్తూ ఉంటాడు. సంతోషించాలంటే మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో దేవుడు మన వైపు చూసి ముందుకు వెళ్దాము గాక. చదువు. అబ్బా, ఇక్కడ మంచి మాట. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. అబ్బా, ఏంటంట? గోనె పట్ట. ఏంటంట? పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితం అంటే ఉత్సాహంగా సంతోషమైన ఉల్లాసమైన వస్త్రం మనకి ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? మళ్ళా పాతదే కావాలి. ఇంకా కొత్తది నాకు వద్దు, సంతోషం నాకు వద్దు, ఏంటంట సమాధానం నాకు వద్దు, ఆ పాతదే కావాలి. ఇక్కడ ఏమన్నాడు? పాత గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా. అబ్బా, ఇక్కడ మంచి మాట. నిత్యం యెహోవా నా దేవ, నిత్యం నేను నిన్ను స్తుతించెదను. ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన అడగాలి. మనం ఈ రాత్రి వేళ నీవు నేనే ఏం చేయాలి? ప్రభువా, ఈ నెలంతా కాపాడ రక్షించావు, నేను నిన్ను గణపరుస్తా, నేను స్తుతిస్తా ఉన్నాను, నిన్ను మహిమపరుస్తా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నాను ప్రభువా అని చెప్పి ఆయన ఏం చేయాలంటే మనము స్తుతించే వారిగా ఉందుము గాక. ఆమేన్. 36వ కీర్తన 7వ అధ్యాయం. నేను ఇంకోటి చెప్పేసి ముగించేస్తా. దేవా, అబ్బా, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడలో ఆశ్రయించుతున్నా. ఇప్పుడు మనందరం ఎవరి రెక్కల నీడలో ఉన్నాం? ఎవరి రెక్కలో ఉన్నాం? దేవుని రెక్కలలో ఉన్నాం. ఇప్పుడు కోడి ఉంది, అదేం చేస్తుంది? పిల్లల్ని రెక్కల చాటున భద్రపరుచుకుంటుంది. మనల్ని కానీ మన దేవుడు ఏం చేస్తుంది? ఆ పిల్లలు భూమి మీద ఉన్నారు, ఆ భూమి మీద ఉన్న పిల్లలు ఏం చేస్తున్నాడు? దేవుడు రెక్కల చాటున భద్రంగా దాచిపెడతా ఉన్నాడు. ఏ కాకి మన మీనికి రాకుండా, ఏ దుష్ట శక్తి మన మీనికి రాకుండా, ఎవరు మనల్ని అడ్డగించకుండా దేవుని రెక్కల నీడన దాచి ఉంచుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మాకు ఏ రెక్క లేదు, మాకు ఎవ్వరు లేరు అనుకుంటాము. ఇక్కడ ఏమంటుందంటే ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తా ఉన్నాం. మనం భద్రంగా ఉండాలంటే మనము ఆయన మందిరంలో ఏం చేయాలి? నివాసం చేయాలి. నీ మందిరంలో ఒక సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. ఎక్కడంట? సమృద్ధి. దేవుని మందిరం వల్ల ఏమంటే సమృద్ధి దొరికింది. అక్కడ ఏం జరుగుతుందంట? సంతోషము చదువు. చాలు చాలు. 21వ కీర్తన 4వ అధ్యాయం. చూడండి, ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను అడగగా, అతడు నిన్ను వరము అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఏమడిగాడంట ఆయన? ఆయుష్ ఇవ్వమని. ఈ ఆయుష్ ఇచ్చేది ఎవరు? దేవుడే. మనకు బలం ఇచ్చేది ఎవరు? దేవుడే. నెమ్మది ఇచ్చేది ఎవరు? దేవుడే. అడగాలి మనం. నయా మరి అడిగారు ఒక ఆయన. ఎవరైనా చెప్పండి?
ఒక ఆయన అడిగాడు, అమ్మా ఇదిగే అడిగాడు, ఏమని? ఆయుష్ ఇవ్వమని అడిగాడు. ఇచ్చాడు, ఇవ్వలేదా? 15 సంవత్సరాలు. అయా ఇక నుంచి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, ఇచ్చాను పో. వెంటనే ఏం చేసింది తెలుసా? అక్కడ గోడ తట్టు తిరిగి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభుని అడిగాడు, అయ్యా నా కుటుంబం నా మాట వినట్లా, అయ్యా నాకు దేవా అవసరం అంటే వెంటనే జవాబు వచ్చేసింది. దైవ సాగుదారికి వచ్చి, ఇదిగా నీవు కన్నీరు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడు. వెంటనే జవాబు వచ్చేసి. ఈరోజు మనకు జవాబు రావాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుని అడగాలి, దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే అడుగుతామో అడిగిన వీళ్ళు ప్రభు దయచేయుగాక. ఆయన దయచేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన మందిరములో నివాసము చేయాలి, ఆయన సన్నిధానములు చేరి. అప్పుడు మనం చదువుకున్నాం కదా 23 కీర్తన, నేను నా బ్రతుకు దినములన్నీ కృపాసేమములు నా ఎంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నివాసం చేయాలి మనం. ఆయన చేస్తే ఆయన మన నివాసానికి ప్రతిఫలం ఇచ్చి ఈ లోకములో ఆయన మనలందరినీ ఆయన రెక్కల చాటున భద్రపరుచుకొని ఆయన కృపాదిసేమలు మన వెంట ఉంచి మనలందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించి మనందరి ఇంటిలో ఉంచునుగాక. ఆమె మీ అందరికి వందనాలు చేతగన్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి కొన్ని మాటలు దీనుడు మరి చెప్పి ఉన్నట్టు కేవలం ప్రార్థనే. నేనేమో పెద్ద బైబిల్ తరగతిని కాదు, లేకపోతే దేవునితో పెనవేసుకొని ప్రార్థన చేయడం, అడగటమే. అడిగితే ప్రతి వారిని దేవుడు నడిపించునుగాక. నడిపించాలంటే ఏం చేయాలి? ఆయన మందిరంలో నివాసము చేయాలి. మరి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రార్థన చేద్దాం మనము. మరి మన మధ్యలో పెద్దవారు అన్న దేవశాయం అన్న కొద్ది నిమిషాలు మరి వాక్య పట్టణం అందిస్తాడు. అనంతరం మనం అందరం కలిసి ప్రార్థనలోకి వెళ్దాం. Yeah.